మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఉదయం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక గుర్తు తెలియని వ్యక్తి కార్యాలయం లోపలికి ప్రవేశించి ఇనుప రాడ్డుతో అక్కడున్న 2 కార్లను విచక్షణ రహితంగా ధ్వంసం చేశాడు. సమాచారం అందుకున్న మంగళగిరి పట్టణ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా పోలీస్ స్టేషన్ కు చేరుకుని నిందితుడిని విచారిస్తున్నారు. అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ దాడి వెనుక ఏవైనా రాజకీయ కుట్రకోణాలు ఉన్నాయా అనే అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక గుర్తు తెలియని వ్యక్తి కార్యాలయం లోపలికి ప్రవేశించి ఇనుప రాడ్డుతో అక్కడున్న 2 కార్లను విచక్షణ రహితంగా ధ్వంసం చేశాడు. సమాచారం అందుకున్న మంగళగిరి పట్టణ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా పోలీస్ స్టేషన్ కు చేరుకుని నిందితుడిని విచారిస్తున్నారు. అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ దాడి వెనుక ఏవైనా రాజకీయ కుట్రకోణాలు ఉన్నాయా అనే అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక గుర్తు తెలియని వ్యక్తి కార్యాలయం లోపలికి ప్రవేశించి ఇనుప రాడ్డుతో అక్కడున్న 2 కార్లను విచక్షణ రహితంగా ధ్వంసం చేశాడు. సమాచారం అందుకున్న మంగళగిరి పట్టణ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా పోలీస్ స్టేషన్ కు చేరుకుని నిందితుడిని విచారిస్తున్నారు. అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ దాడి వెనుక ఏవైనా రాజకీయ కుట్రకోణాలు ఉన్నాయా అనే అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, ఏదైతే మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్ మీద నిన్న ఒక ఆగంతకుడు దాడి చేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అదంతా కూడా ఏదైతే అద్దాలు అవన్నీ కూడా ధ్వంసం చేశారు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి కార్లను కూడా ధ్వంసం చేశారు. ఆ సమయంలో వెంటనే వాళ్ళని అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు జనసేన ఆఫీస్ మీద దాడికి పాల్పడ్డాడు, అక్కడ కార్లను ఎందుకు ధ్వంసం చేశాడు అనే దాని మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి వెంటనే మంగళగిరి పిఎస్ కి ఎవరైతే ఆ దాడి చేశారో ఆ వ్యక్తిని తరలించారు. అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, అసలు ఏంటనే దాని మీద కూడా ఫోకస్ పెట్టారు. వెంటనే దానికి సంబంధించి ఏదైతే పూర్తిగా కూడా ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కూడా గుంటూరు చేరుకున్నారు. గుంటూరు నుంచి మంగళగిరి చేరుకున్నారు. గుంటూరు ఎస్పీ కూడా వకుల్ జిందాల్ కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్ చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దాడి చేశారో ఈ వ్యక్తి దగ్గర చూసి సేకరించినటువంటి సమాచారాన్ని అక్కడున్నటువంటి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత నిన్న రాత్రి సమయంలో ఏదైతే ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఉన్నత అధికారులు కూడా ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ మీద ఇక్కడ దాడి జరగటం, అదే విధంగా పవన్ కళ్యాణ్ ఉండేటువంటి ప్రాంతంలో
ఎక్కువగా కూడా పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేస్తారు. అలాంటి ప్రాంతంలో ఈ దాడి జరగడానికి సంబంధించి కూడా ఒక పక్క ఇంటెలిజెన్స్ అధికారులు పవన్ కళ్యాణ్ తో మాట్లాడారు. మొత్తంగా ఏదైతే జనసేన ఆఫీస్ మీద ఒక పక్క దాడి జరిగినటువంటి తీరు మీద ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. పవన్ కు సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా గతంలో అనేక సార్లు ఆయన భద్రతకు సంబంధించి కూడా ఏదైతే పూర్తి స్థాయిలో కూడా అధికారులు అప్రమత్తంగా ఉండే విధంగా ఎప్పటికప్పుడు ఇటు చంద్రబాబు నాయుడు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. గతంలో పవన్ కళ్యాణ్ పర్యటనలో కూడా ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నా దానికి తగిన విధంగా ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ పూర్తి స్థాయిలో కూడా భద్రత కట్టుదిట్టం చేస్తూ ఉన్నారు. తాజాగా జనసేన పార్టీ ఆఫీస్ అద్దాలు పగలగొట్టడం, అక్కడ కార్లను ధ్వంసం చేయటం, ఆ అగంతకుడు కొంత మతి స్థిమితం లేదు, అతను ఎక్కడో ఉత్తరాంధ్ర జిల్లా నుంచి వచ్చాడంటూ కూడా ప్రాథమికంగా మనకైతే కొంత సమాచారం ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో విషయాలను కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. అప్డేట్స్ నరేంద్ర.